ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులరా, బాగున్నారా? ప్రభు యొక్క మహాకృప చేత మరొకసారి ప్రభు యొక్క మాట చేత మీ దగ్గరకు వచ్చాను. భక్తుడైన దావీదు అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. దావీదు తన బలాన్ని నమ్ముకోలేదు, దేవుని బలాన్ని నమ్ముకున్నాడు. కనుక ఏ యుద్ధంలో చూసినా దేవుని వల్లనే జయించాడు. ఆయన ముందు గొలియాతు వచ్చి నిలబడినా పడేశాడు. ఆయన ముందు సింహం వచ్చినా చీల్చేశాడు, ఎలుగుబంటి వచ్చినా చంపేశాడు. ఇవన్నీ ఆయన బలమా? కాదు, దేవుని బలం. అందుకనే యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నానంటాడు. ఈ రోజున మనము కూడా దేవుని బలం మీద ఆధారపడాలి. భక్తుడైన అపోస్తుడైన పౌలు అంటాడు, నన్ను బలపరచు అని అంది నేను సమస్తము చేయగలను అంటాడు. ఈ రోజున దేవుని బలం మీద నువ్వు ఆధారపడినట్లయితే, దేవుని బలాన్ని ఆశ్రయించినట్లయితే నీ కార్యాలన్నీ సఫలపరిచేది ఆ దేవుడు ఉన్నాడు నీకు. అలాగనే గొలియాతు లాంటి సమస్యలైనా సరే నీ కాళ్ళ ముందు వచ్చి పడతాయి. అలాగనే నిన్ను బలపరచువా అని అందే నువ్వు ఆనందించిన మాట అయితే తప్పకుండా ఆ ఆనందంలోనే బలం ఉంది. కాబట్టి నిత్యము ఆయన్ని ఆశ్రయించు, బలం పొందుకో. ఎప్పుడు నువ్వు బలహీనుడవో అప్పుడే నీ ప్రభు నిన్ను బలపరిచే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడు నువ్వు మరి శక్తిహీనుడిగా ఉంటావో ఆ రోజున దేవుడు నిన్ను శక్తితో నింపే దేవుడుగా ఉన్నాడు. చెప్పు, నువ్వు కూడా చెప్పు దావీదులాగా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. ఆయన ప్రేమించే వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు నిన్ను సంపూర్ణంగా అన్ని విషయాల్లో బలపరచును గాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.